Yeah, good morning, guys. Good morning. Yeah, last previous Good morning, classes sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఈవెన్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. No, sir. యా, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, జిఎస్టీ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, యా, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ ఎందుకు ఇండియాలోకి తీసుకొచ్చారు? మెయిన్ రీజన్ ఏంటి? చెప్పండి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిఎస్టీ? మీకు తెలిసిన వరకు చెప్పండి. Goods Service Tax. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, ఎందుకు తీసుకొచ్చారు? సో వ్యాట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎందుకు జిఎస్టీని తీసుకొచ్చారు? ఉమ్, చెప్పండి. నో ఐడియా. వాటిలో చాలా రకాలుగా ఉంటాయి అక్కడ ఇవి ట్యాక్సెస్. అందుకోసం జిఎస్టీ ఉంటే ఒకటే దాంట్లో చేయొచ్చు అన్నట్టు విధంగా పెట్టారు. ఓకే, సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. సర్వీస్ ట్యాక్స్ అనకూడదు, సర్వీసెస్ ట్యాక్స్ అనాలి. యా, సో ఫస్ట్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. 1954లో ఆ దేశం ఇంప్లిమెంటేషన్ చేసింది. ఆ దేశాన్ని చూసి రిమైనింగ్ 160 కంట్రీస్ కూడా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. బట్ 2000 ఇయర్స్ లో మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ని నార్మల్ గా పార్లమెంట్ లో వాళ్ళు డిస్కషన్ చేశారు. బట్ కొన్ని సిస్టమ్స్ లైక్ సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. ప్రజెంట్ 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా ఆయన ఇప్పుడు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దీన్ని పూర్తిగా ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసేశారు పూర్తిగా. ఓకే, సో ఎందుకు, మెయిన్ రీజన్ అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ కింద గిఫ్ట్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ టాక్స్ కింద మనకి జీఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇండైరెక్ట్ టాక్స్ కింద మనకి జీఎస్టీ వస్తుంది. యాహ్! సో ఏంటి? వై జీఎస్టీ అంటే బిఫోర్ మనకి వ్యాట్‌లో ఉన్నప్పుడు మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. ఒకే ఐటెము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పర్సెంటేజ్ ఉంటది. ఆంధ్రాలో 5% ఉంటే అది కర్ణాటకలో 12.5, తమిళనాడులో 14.5 అలా ఒకే ఐటెము రకరకాల పర్సెంటేజ్‌తో ఉన్నాయి ముందు. అలా లేకుండా ఇండియా మొత్తం మీద ఏ ఐటెమ్ ఎక్కడ కొనినా, అమ్మినా ఓకేనా? సేమ్ పర్సెంటేజ్ ఉండాలి. ఆంధ్రాలో 5 ఉంటే తమిళనాడులో 5 ఉండాలి, కర్ణాటకలో 5 ఉండాలి, గుజరాత్‌లో 5 ఉండాలి. ఈడ ఒకటి, ఆడ ఒకటి ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో అదే తీసుకురావడం జరిగింది మెయిన్‌గా. ఓకే, సో మల్టిపుల్ టాక్స్ రేట్స్ ఎన్ని రకాలున్నాయి మన దగ్గర ప్రెజెంట్. ఓకే, ఈ వేటి మీద ఈ టాక్సెస్ పడుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ వాటి మీద ఈ టాక్సెస్ పెడుతుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉన్నాయి ప్రెజెంట్ అనేది కూడా మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత సో ఈ ఇండైరెక్ట్ టాక్స్ అనేది జీఎస్టీ ఏదైతే ఉందో అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అప్లికబుల్ అవుతుంది. ఎవరు సార్ ఈ టాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు అంటే మనకి టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు మార్కెట్‌లో. 4 రకాల పర్సన్స్ ఉంటారు. ఓకే, రెగ్యులర్ డీలర్స్, అన్‌రిజిస్టర్డ్స్, కన్స్యూమర్స్, కాంపో తర్వాత కాంపోజిషన్. ఈ రెగ్యులర్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎంప్లాయీస్ నుంచి లైక్ కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారు. అంటే ఒక 500 ఐటెమ్ ఉందనుకోండి. ఆ 500 మీద ఒక 5% టాక్స్ కలుపుతారు. అంటే 550 అనుకోండి. అంటే కస్టమర్ మీద ₹50 ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. అది గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తారు. ఓకే, రెగ్యులర్ డీలర్స్. తర్వాత మనకి ఫర్దర్ డిస్కస్ చేస్తాం నెక్స్ట్ స్లైడ్స్‌లో. ఓకే, ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్ ఉంది. డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్. ఈ డ్యూయల్ జీఎస్టీ స్ట్రక్చర్ అనేది యూనిఫైడ్ జీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది యూనిఫైడ్ జీఎస్టీ. డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేది స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్‌గా కలెక్ట్ చేసుకుంటాయి. ఇది డ్యూయల్ సిస్టమ్ అంటారు. ఎవరు దాంట్లోకి ఇన్వాల్వ్ కారు. దీన్నే డ్యూయల్ సిస్టమ్ అంటాం.
బెనిఫిట్స్ ఏమున్నాయి జిఎస్టీ రావడం వల్ల? సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఇంతకుముందు చాలా కొంచెం అటు ఇటు అయ్యేది. ఇప్పుడు కొంచెం బాగుంది. ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్. మల్టిపుల్ ట్యాక్సెస్ అన్ని రిమూవ్ చేసి లిమిటెడ్ పర్సెంటేజ్‌తో గవర్నమెంట్‌కి అప్లోడ్ చేయడం. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకోకుండా. సో, టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. సమ్ థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. వాటి ద్వారా మనకి గవర్నమెంట్‌కి టాక్స్ అనేది పే చేస్తారు. సో, తర్వాత దీనివల్ల ఈ రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంది. ఈ బెనిఫిట్స్‌గా చెప్పొచ్చు. ప్రీవియస్ టాక్స్ స్ట్రక్చర్ మనకి ఇన్ని టాక్సెస్ ఉన్నాయి. సెంట్రల్ టాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సీవీడీ అండ్ ఎస్సీడీ ఈ టాక్సెస్ అన్నీ ఉన్నాయి ముందు. స్టేట్ టాక్స్ కింద వ్యాట్, సీఎస్టీ, పర్చేజ్ టాక్స్, లగ్జరీ టాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ టాక్స్ ఈ టాక్సెస్ అన్నీ ముందు మనకున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇవన్నిటిని తీసేశారు. ప్రెజెంట్ వీటన్నిటిని తీసేశారు. తీసేసి మనకి ఏం టాక్స్ పెట్టారు? కాంపోనెంట్స్ ఆఫ్ జీఎస్టీ. చూడండి ప్రెజెంట్ ఈ 3 టాక్స్‌లున్నాయి. సీజీఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఎస్జీఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఐజీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఓకే. యాహ్! సో, ఇక్కడొచ్చేసి ఐజీఎస్టీ. సార్ ఎప్పుడు ఈ టాక్సెస్ పడతాయి అంటే లైక్ చూడండి. ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ టాక్స్ పడతది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి పర్చేజ్ చేసాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ టాక్స్ పడతది. గుంటూరులో సేల్ చేసాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ టాక్స్ పడతది. కడపలో పర్చేజ్ చేసాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ టాక్స్ పడతది. ఓకే. కర్నూలుకి సేల్ చేసాం. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ టాక్స్ పడతది. వితిన్ ద స్టేట్. ఓకే. ఇంట్రా స్టేట్ అంటాం. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే, అదర్ స్టేట్‌కి సేల్ చేస్తే ఐజీఎస్టీ టాక్స్ పడతది. తెలంగాణ నుంచి పర్చేజ్ చేసాం. ఐజీఎస్టీ టాక్స్. కర్ణాటకకి సేల్ చేసాం. ఐజీఎస్టీ టాక్స్ పడతది. ఇవి 3 టాక్సెస్ ప్రెజెంట్ ఉన్నాయి. సో, చూడండి. ఆ ముందు మల్టిపుల్ టాక్సెస్ అన్నీ మిక్స్ చేసి వీటిలలో కలిపేశారు. సీజీఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఏడీజీ, సర్చార్జెస్ ఇవన్నీ కలిపారు. ఎస్జీఎస్టీ కింద వ్యాట్, లగ్జరీ టాక్స్, పర్చేజ్ టాక్స్, ఎంట్రీ టాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ కలిపారు. ఐజీఎస్టీ కింద సీఎస్టీ, సీవీడీ అండ్ ఎస్ఏడీ ఇవన్నీ కలిపి ఐజీఎస్టీ కింద మిక్స్ చేశారు. ఎగ్జాంపుల్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర. దీని చార్జ్ ఆఫ్ టాక్స్ వచ్చేసి ఇంట్రా స్టేట్. ఇంట్రా స్టేట్ అంటే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ. ఇది వితిన్ ద స్టేట్ అన్నమాట. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ టాక్స్ ఇంటర్ స్టేట్, ఐజీఎస్టీ టాక్స్. జీఎస్టీ రిజిస్ట్రేషన్. గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక జీఎస్టీ నంబర్ ఇచ్చింది. 15 డిజిట్స్‌తో. ఓకే. సో, మనకి ఇండియా మ్యాప్ ఉంది. ఇండియా మ్యాప్ ఉంది. ఇండియా జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా మ్యాప్ లాస్ట్ వరకు ప్రతి స్టేట్ కూడా 2 డిజిట్ నంబర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 37, తెలంగాణ 36, కర్ణాటక మనకి 29, తమిళనాడు 33, 07 ఢిల్లీ, 01 మనకి జమ్మూ కాశ్మీర్. అలా ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటారు. తర్వాత పాన్ నంబర్ మిగతా 10 డిజిట్స్ పాన్ నంబర్ ఉంటది. ఎంటిటీ కోడ్ 1 బ్లాంక్ జెడ్ ఇవి 2 కామన్‌గా ఉంటాయి. ప్రతి జీఎస్టీ నంబర్‌లో ఇవి 2 కామన్‌గా ఉంటాయి. లాస్ట్‌లో నంబర్ గాని, న్యూమరిక్ గాని ఏదో ఒకటి ఉంటది. 15 డిజిట్స్‌తో మనకి జీఎస్టీ నంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి రెగ్యులర్ డీలర్స్‌కి, కంపోజిషన్ డీలర్స్‌కి జీఎస్టీ నంబర్ కంపల్సరీగా ఉంటది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. బేసిక్ కంపెనీ డీటెయిల్స్. కొత్తగా ఒక కంపెనీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నేమ్, అడ్రస్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నంబర్, టిన్ నంబర్ అండ్ సిన్ నంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడీ,
మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. మేనేజింగ్ హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ ఎస్ఎసి. మనకి 1600 ఐటమ్స్ 1700 ఐటమ్స్ ఉన్నాయి మనం ఉపయోగించే ప్రతి వస్తువు. వాటికి హెచ్ఎస్ఎన్ నెంబర్ అండ్ ఎస్ఎసి నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 crore నుంచి బిట్వీన్ 5 crores మధ్యలో జరిగితే 2 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ నెంబర్ ఇస్తారు. ఒకవేళ మోర్ దాన్ 5 crores జరిగితే 4 డిజిట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తారు. ఒకవేళ 8 గన ఉంటే అది వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేస్తే అప్పుడు 8 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తారు. సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ ఎస్ఏసి. ఫస్ట్ 2 డిజిట్స్ 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న సర్వీసెస్ ఉంటాయి కదా! వాటికి సంబంధించి నేచర్ సర్వీసెస్. ఓకే. డీటెయిల్డ్. లాస్ట్ 2 డిజిట్స్ అన్నమాట. స్లాబ్స్ ఇవి. ఎగ్జామ్ 5%, 12, 18, 28. అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు ఇవి. 28 18కి వస్తాయి, 18 12కి వస్తాయి, 12 5కి వస్తాయి, 5 0 కూడా అవుతాయి. ఇప్పుడు మీరు యాపిల్స్ బండ్ల మీద పర్చేజ్ చేస్తే దాని మీద ట్యాక్స్ ఉండదు. అవే మీరు సెన్సార్‌లో పర్చేజ్ చేస్తే ట్యాక్స్ ఉంటది. ఓకే. సో, లగ్జరీ గూడ్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకు 28%తో పాటు అడిషనల్ సెస్ కూడా యాడ్ చేస్తారు. మనం ఉపయోగించే ప్రతి వస్తువు అది హెయిర్ ఆయిల్ కావచ్చు, సోప్స్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, ఓకేనా? బట్టర్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, కోకోనట్ వాటరు, ఓకే. అంబ్రెల్లా, ఫుడ్డు ఏదైనా కూడా ప్రతి దాని మీద ఐటెమ్ ఉంటది. టాక్స్ ఉంటది. ఇవే. ఇది పాత ఫోటో కొన్ని అప్‌డేట్ అయ్యుంటాయి. టాక్స్ రేట్ స్ట్రక్చర్ చూడండి. ఓకే. సో, మనకి అడిషనల్ సెస్ వచ్చేసి 1% 25% వరకు లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది. ఇంగ ఆర్టికల్స్ ఔట్‌సైడ్ జీఎస్టీ రేట్ స్లాబ్స్ 0.25% నుంచి 3%. అంటే లైక్ సెమీ స్టోన్స్, జ్యువెల్లరీ వాటి మీద టాక్సెస్ పడుతుంది. మనకి 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. కాంపోజిషన్ డీలర్, రెగ్యులర్ డీలర్. రెగ్యులర్ డీలర్ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తాడు. కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేసి. సో, ఇతను కంపల్సరీగా నెల నెల గవర్నమెంట్ టాక్స్ పే చేస్తాడు. ఇతను రిస్క్ తీసుకుంటాడు. ఇతని టర్నోవర్ 20 లాక్స్ నుంచి 40 లాక్స్ మధ్యలో ఉంటుంది పర్ యానమ్. ఇతను రెగ్యులర్ డీలర్. కాంపోజిషన్ డీలర్ వచ్చేసి 1% మాత్రమే సంవత్సరానికి ఒకసారి పే చేస్తాడు. ఈ కాంపోజిషన్ డీలరు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేయడు. 500 అయితే 500 తీసుకుంటాడు. అంతకు మీద టాక్స్ అనేది వేయడు. ఇతను కాంపోజిషన్ డీలర్. ఇతను రిస్క్ తీసుకోలేడు. ఇతను గవర్నమెంట్‌కి నెల నెల టాక్స్ పే చేయలేడు. ఓకే. తర్వాత రెగ్యులర్ డీలర్స్ చూడండి. ఓకే. 20 లాక్స్ నుంచి 40 లాక్స్ మధ్యలో ఇచ్చారు. స్పెషల్ కేటగరీ స్టేట్స్ ఏమొస్తాయంటే మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఓకే. హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఓకే. ఓకే. అక్కడొచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ తక్కువ. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే మాక్సిమం వాళ్ళకి లిమిట్ తక్కువిస్తారు. ఇక్కడ మనదొచ్చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా. లైక్ తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. సో, కాబట్టి ఇక్కడ 20 లాక్స్ నుంచి 40 లాక్స్ అబోనే ఇవ్వడం జరిగింది. వీళ్ళు రెగ్యులర్ డీలర్స్ కిందకొస్తారు. స్పెషల్ కేటగరీ స్టేట్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 75 లాక్స్ నుంచి 1.5 లాక్స్ వరకు లిమిట్ ఉంటది కంపోజిషన్ వాళ్ళకి. 1% మాత్రమే గవర్నమెంట్ టాక్స్ పే చేస్తారు. ఫైల్ జిఎస్టీ రిటర్న్స్. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. జిఎస్టీఆర్ 3బి అంటే పర్చేజ్ సేల్స్. జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. సో, మనము జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారానే అప్‌లోడ్ చేస్తాం. ఎక్సెల్ ఫైల్ ద్వారానే గవర్నమెంట్‌కి టాక్స్ అనేది అప్‌లోడ్ చేస్తాం. గవర్నమెంట్‌కి టాక్స్ ఏ విధంగా పే చేస్తాం? త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, క్యాష్ ఆర్ చెక్, ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్. సో, మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ టాక్స్. ఓకే. సార్ గవర్నమెంట్ టాక్స్ ఏ విధంగా పే చేస్తారంటే, ఇప్పుడు అక్టోబర్ మంత్‌లో నువ్వు సేల్ చేసుంటావు. ఎంత సేల్ చేస్తావు? అది
నవంబర్ మంత్ 1 నుంచి 11వ తారీఖు లోపల జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ చేయాలి. తర్వాత జిఎస్టిఆర్ 3బి పర్చేస్ సేల్స్. సో నవంబర్ 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో మీరు జిఎస్టిఆర్ 3బి గవర్నమెంట్కి అప్లోడ్ చేయాలి. మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. తర్వాత జిఎస్టిఆర్ 1 ఇలా ఉంటుంది. జిఎస్టిఆర్ 3బి B2B B2C అంటారు. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. B2C అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టీ నెంబర్ ఉండదు. జిఎస్టిఆర్ 9 జిఎస్టీ పోర్టల్ మనకి www.gst.gov.in. ఓకే, ఇది వెబ్సైట్ మనకి. మనకి ట్యాక్స్ 2 రకాలు, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ఓకే, ఇది ఇంకా మెటీరియల్స్ లో మీకు కంటెంట్ ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు, ఇంకా చదువుకోవచ్చు. ఓకే. యా, ఫస్ట్ ప్రాబ్లం మెటీరియల్ లో ఇంకా కొంచెం కంటెంట్ ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటాయి. ఓకేనా. టోటల్ గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. ఆ ట్యాక్సెస్ ఏంటి, థియరీ అదంతా ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఓకే, మెటీరియల్ లో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 61 ఓపెన్ చేయండి. యా, టాలీ ఓపెన్ చేయండి. ఓకే, క్రియేట్ కంపెనీ.